ప్రభు పేరిట మీ అందరికీ నా హృదయపూర్వక శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు బైబిల్ గ్రంథంలో నుండి ఒక ఆత్మీయ సత్యాన్ని నేర్చుకుందాం. కీర్తన గ్రంథము 121వ కీర్తన 7వ వచనం. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. మన దేవుడు కాపాడే దేవుడు, మన దేవుడు రక్షించే దేవుడు. దేవుడు మనల్ని కాపాడే దేవుడుగా ఉన్నాడు, మనల్ని రక్షించే దేవుడుగా ఉన్నాడు. అపాయాలు ఏవి సంభవించకుండా, ఉపద్రవాలలో ఇరుక్కోకుండా, ఈ లోకంలో ఏర్పడేటటువంటి ప్రమాదాల్లో పడిపోకుండా, మనం నశించిపోకుండా, మనం నాశనమైపోకుండా దేవుడు మనల్ని కాపాడే దేవుడుగా ఉంటూ ఉన్నాడు, మనల్ని సంరక్షించే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. చూడండి, ఆయన తాను ప్రేమించు వారిని కాపాడే దేవుడై ఉన్నాడు. ఈ విధంగా లోకంలో ఏ మనిషికైనా మరింకెవరికైనా కానీ ఈ విధంగా సంరక్షించే దేవుడు ఉన్నాడా? అన్యులుగా ఉంటున్న వారిలో, ఇతర విగ్రహ సంబంధమైనటువంటి ఆరాధనలు చేసే వారి విషయంలో ఈ విధంగా వారికి సంరక్షణ ఉందా? ఇలా కాపాడేటటువంటి దేవుడు వారికి ఉన్నాడా? లేడు. జీవం కలిగిన దేవుడు ఒక్కడే. ఆయన ఉన్నవాడు అనువాడై ఉన్నాడు. నిన్ను నన్ను సంరక్షించే దేవుడు, ఆయన కాపాడే దేవుడు. చూడండి, ఇశ్రాయేలు ప్రజల్ని అరణ్య మార్గము గుండా ప్రయాణం చేయించి పాలు తేనెలు ప్రవహించేటటువంటి శ్రేష్టమైన వాగ్దాన భూమికి వారిని నడిపించేటప్పుడు దారిలో వారికి ఎన్నో ప్రమాదాలు ఎదురైనాయి, ఎన్నో ఉపద్రవాలు ఎదురైనాయి, ఎన్నో అపాయకర సంఘటనలు సంభవించినాయి, శత్రువుల దాడులు కూడా వచ్చినాయి. అయితే వాటన్నింటిలో నుండి కూడా దేవుడు వారిని కాపాడాడు, వారిని ముందుకు నడిపించాడు. అంతేకాదు, ఇశ్రాయేలు ప్రజలను కాపాడటం కోసం, వారిని నడిపించడం కోసం, వారికి తోడుగా ఉండటం కోసం పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా తోడుండి వారిని కాపాడిన గొప్ప దేవుడు మన దేవుడు. ఎంత ప్రేమ కలిగిన దేవుడు మన దేవుడు. దేవుని ప్రేమను మనం అర్థం చేసుకోకుండా, దేవుడు ఇచ్చేటటువంటి సంరక్షణ, దేవుడు మన పట్ల చూపుతున్నటువంటి ఆ కాపుదలను పట్టించుకోకుండా మన ఇష్టానుసారంగా మనము ఈ లోకంలో భయము విడిచి నిర్భయంగా బ్రతికేస్తున్నాం. మన కళ్ళ ముందు ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి, ఎంతమంది అకస్మాత్తుగా చనిపోతున్నారు, ఎంతమంది ఆయా ప్రమాదాల్లో అవయవాలు పోగొట్టుకుంటున్నారు, ఎంతమంది అనుకోని ప్రమాదాలు ఎదురవడం వల్ల, జరగకూడనటువంటి ప్రమాదాలు జరగడం వల్ల వారు ప్రాణాలు పోగొట్టుకున్న వారిగా ఉంటున్నారు. అయినా సరే దేవుడు నీ యందు నా యందు కనికరపడి నిన్ను నన్ను మన రాకపోకలందు కాపాడుతూ ఉండలేదా? మనల్ని సంరక్షిస్తూ ఉండలేదా? ఎంతగా దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు. నేటి వరకు మన జీవితాలని తరచు చూసుకుంటే, పరిశీలించి చూసుకుంటే, ఎన్ని ప్రమాదాల్లో దేవుడు మనల్ని కాపాడాడు, ఎన్ని రీతులుగా ఆయన మనల్ని సంరక్షిస్తూ వచ్చాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ విషయాన్ని గమనించు. ఈ విషయం గురించి ఒకసారి ఆలోచించు. నీ జీవితంలో ఎన్ని మేలులు దేవుడు చేసి ఉంచాడు, ఎన్ని ప్రమాదాల్లో నుండి నిన్ను తప్పించాడు, ఎంతగా ఆయన కాపుదల నీ పట్ల, నీ కుటుంబం పట్ల ఉన్నదో ఒక్కసారి పరిశీలించి చూడు. ఈ రోజుల్లో చాలామంది దేవుని యొక్క కాపుదలను, దేవుడు ఇస్తున్నటువంటి క్షేమాన్ని గ్రహించేవారిగా లేరు. అవసరం వస్తే దేవుడు, అవసరం లేకపోతే దేవుడు అవసరం లేదు. ప్రమాదం వస్తే దేవుడు, ప్రమాదం తీరిపోతే దేవుడు అవసరం లేదు. క్షేమం కలిగి ఉంటే దేవుడు అవసరం లేదు. ఏదైనా నష్టం కలిగితే దేవుడు కావాలి. ఇలా మన జీవితాల్లో మనం దేవుణ్ణి అవసరాలకు ఉపయోగపడేటటువంటి ఒక వస్తువులాగా వాడుకుంటే మనకంటే మూర్ఖులు ఇంకెవరు లేరు. కేవలం ఈ లోకంలో జీవించినంత కాలానికే దేవుణ్ణి మనం దేవుడిగా కలిగి ఉంటే మనకంటే మూర్ఖులు ఇంకెవరు లేరు. మన దేవుడు మనకి నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉన్న దేవుడు. ఆయన మనం ఈ భూమి మీద ఉన్నంతకాలం మనకు దేవుడుగా ఉండాలి. ఈ భూమిని విడిచి మరణించి దేవుని రాజ్యానికి చేరిపోయిన తర్వాత కూడా ఆయన మనకు దేవుడుగా ఉంటూ ఉన్నాడు. ఆయన మనల్ని కాపాడే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. గమనించు ప్రియ సహోదరుడా, సహోదరి, ఇటువంటి స్వార్థపూరితమైన ఆలోచన నీలో ఉందా? దేవుడు ఎంతగా తన కృపను చూపిస్తూ ఉన్నప్పటికీ కూడా, దేవుడు ఎంతగా ఆయన నీకు సహాయం చేసేవాడిగా ఉంటూ ఉన్నప్పటికీ కూడా, నిన్ను కాపాడి ముందుకు నడిపిస్తూ ఉన్నప్పటికీ కూడా, దేవుడు చూపిస్తున్నటువంటి కృపను, దేవుడు కాపాడుతున్నటువంటి విధానాన్ని పట్టించుకోకుండా జీవించటం, లెక్క లేకుండా జీవించటం, తెలిసి తప్పులు చేస్తూ దేవునికి వ్యతిరేకంగా మారటం, ఆయా ప్రమాదాల్లో నుండి తప్పిస్తూ ఉన్నప్పటికీ కూడా దేవుని కృపను లెక్క చేయకుండా జీవించటం, దేవుని వైపు తిరగకుండా ఉండటం, మారు మనసు పొందటానికి దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని దేవుడు నీకు కలిగిస్తూ ఉన్నప్పటికీ కూడా మారు మనసు పొందకుండా నీ హృదయాన్ని కఠినపరుచుకుంటూ దినదినము దేవునికి దూరం అయిపోతూ
నీ కుటుంబం ఎన్నిసార్లు నిన్ను హెచ్చరిస్తున్నప్పటికీ పట్టించుకోకుండా దేవునికి దూరం అయిపోయే దిశలో ప్రయాణం సాగిస్తున్నావు కదా ప్రియ సహోదరుడా, సహోదరి. ఈ విషయాన్ని గమనించు. ఎన్నిసార్లు గద్దించినా లోబడనివాడు, ఎన్నిసార్లు హెచ్చరించినా లోబడనివారు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అగునని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. హఠాత్ నాశనం నీ మీదకు రాకుండా ఉండాలనే దేవుడు నీ పట్ల కనికరపడుతూ ఉన్నాడు. దేవుడు నీ పట్ల కృప చూపిస్తూ ఉన్నాడు. నీ కుటుంబం చేస్తున్న ప్రార్థనను బట్టే దేవుడు నీ రాకపోకల్లో నిన్ను కాపాడుతూ ఉన్నాడు, నిన్ను సంరక్షిస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమను అర్థం చేసుకోవట్లేదు, ఆయన ప్రేమను నువ్వు గుర్తించట్లేదు. ఆయన నీ కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాడనే సత్యాన్ని నువ్వు గుర్తించట్లేదు. ఇకనైనా దేవుణ్ణి బాధ పెట్టకుండా ఆయన మనసును అర్థం చేసుకుని ఆయన వైపు తిరిగి ఆయన కుమారుడిగా కుమార్తెగా జీవించేటటువంటి మనస్సు దేవుడిని నీకు దయచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవుడు అటువంటి మనసు నీకు, నీ కుటుంబానికి, నీ సంఘానికి దయచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలా దయచేయాలని ప్రార్థన చేద్దాం. కృప కలిగిన తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్య, ఎన్నిసార్లు మేము అనేక ప్రమాదాల్లో ఇరుక్కోవలసి, చనిపోవలసి, ఈ లోకయాత్ర ముగించాల్సి ఉందో వాటన్నింటిలో నుంచి మమ్మల్ని తప్పిస్తూ వచ్చావు నాయన. ఎన్నోసార్లు అపవాది మమ్మల్ని ఆయా ప్రమాదాల్లో నెడుతూ, ఆయా ప్రమాదాల్లో పడవేస్తూ మమ్మల్ని నీకు దూరం చేయాలని ఎదురు చూస్తూ ఉన్నప్పటికీ కూడా ఆయా ప్రమాదాల్లో పడిపోకుండా, నశించిపోకుండా, నీకు దూరం అయిపోకుండా మమ్మల్ని కాపాడుతూ ఉన్నందుకై నీకు ఉన్నారు. ఈరోజు కూడా ప్రభా మేము సజీవులుగా నిలిచి ఉన్నామంటే అది నీ కృప కనుక. అట్టి కృపను అర్థం చేసుకుని కృతజ్ఞత కలిగి జీవించేటటువంటి భాగ్యం మాకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.